కరాటే కూడా కళే. ఎందుకు ఈరోజు మీకు పెట్టించామంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు విజయనగరంలో మీటింగ్లో మాట్లాడుతూ మహిళలను గౌరవించడం అన్నది పురుషుల యొక్క కనీస ధర్మం, బేసిక్ కల్చర్. అది మీరు లేకుంటే ప్రపంచమే లేదని అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరూ తెలుసు. అట్లాంటిది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని బేసిక్ డిఫెన్స్ మెకానిజం అన్నది ఒకటి ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం గంజా, సారాయ్, ఆ పనికిరాకుండా పోయిన పరిస్థితిలో ఆడవాళ్ళ పైన ఎక్కువ అఘాయిత్యాలు జరిగినాయి. అట్లాంటిది పోలీసులే కాదు, మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవాలంటే ఇలాంటి ఆర్ట్స్ చాలా అవసరం. కరాటేలో మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నప్పుడు చైల్డ్ స్నాచ్ జరిగితే వాళ్ళని రక్షించుకునేటువంటి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉండాలి. అట్లాంటిది ఇలాంటి ఆర్ట్లో వస్తుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదంటే, మాకు ముఖ్యమంత్రి గారు చెప్పింది మహిళలు గౌరవించండి, మహిళల్ని ఎంత గౌరవిస్తే సమాజం బాగుపడుతుందని చెబుతూ ఇలాంటి కార్యక్రమాన్ని అన్ని స్కూల్లో పెట్టాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. అంటే ఏంటి, ఒక మహిళ స్వేచ్ఛగా నడిచి స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా ఒక మహిళ ఫ్రీడమ్ ఉండాలి. కాబట్టి దానికి ఇలాంటి బేసిక్స్ నేర్పిస్తే వాళ్ళు కాపాడుకుంటారు, ఎక్కువ గవర్నమెంట్ పైన విధాలపైన ఆధారపడుకుంటారని తెలియజేస్తూ దానికే ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం పెట్టినటువంటి ఏకాంబరం గారు, నాకు ఆయన గుర్తుందా లేదా, కరెక్ట్ 18 సంవత్సరాల క్రితం ఇది స్కూల్ ఇంట్రొడ్యూస్ చేసాం ఇద్దరం కలిసి. గర్ల్స్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ఇంట్రొడ్యూస్ చేసి గర్ల్స్కి బేసిక్ డిఫెన్స్ నేర్పించాం. ఒక 5 సంవత్సరాలు బాగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా అన్ని గర్ల్స్ స్కూల్లో, అన్ని హై స్కూల్స్లో పిల్లలకి ఈ బేసిక్ డిఫెన్స్ మెకానిజం నేర్పించడానికి ప్లాన్ చేస్తున్నాం. మీకు అది అసైన్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని గర్ల్స్ సొంతంగా హౌ టు డిపెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్రెడీ 5 years గా ఫ్రీగా కోచింగ్ చేస్తున్నారు కేజీబీఎస్ కోర్స్ లో. కాబట్టి సార్ గారికి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఏకాంబరం గారు ఎంత సీరియస్గా ప్రోగ్రామ్ చూసారంటే అంత సీరియస్గా చూసారు. మీ కరాటాని చాలా బ్రహ్మాండంగా చేశారు. వెరీ గుడ్. చాలా మంది కుప్పంలో తయారు చేస్తున్నారు. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా బాగా తయారు చేయండి, వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా చేయండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి.